వాట్సాప్లో చూసా, చాలా బాగున్నావు. ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు. నీ లైఫ్ని మార్చేస్తా. కమ్ क्यों डर रही है यार? तेरा जिंदगी बदल दूंगा. Come on baby, come on. నిన్ను రక్షించు. నన్ను వదులు. Come on. అమ్మాయిలు కిడ్నాప్ చేస్తారా? తీసుకెళ్లి జీపెక్కించండి. తీసుకురండి. ఎవరంటారు అరెస్ట్? అసలు ఏం జరిగింది సార్? వీళ్ళంతా ఎవరు? అమాయకులైన అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే గ్యాంగ్ని వీళ్ల వల్లే పట్టుకోగలిగాం. కరడుగట్టిన ముంబై గ్యాంగ్ ఎంతో మంది ఆడపిల్లల్ని కిడ్నాప్ చేసి దుబాయ్లో ముంబైలో అమ్మేస్తున్నారు. అలా అమ్మిన అమ్మాయిల్ని వ్యభిచారంలోకి దింపి వాళ్ల శరీరాలతో బిజినెస్ చేస్తున్నారు. ఈ సీను వేణు వాళ్ల ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి వాళ్లను ఎదుర్కొన్నారు. సీతా సావిత్రి లాంటి ఎంతో మంది ఆడపిల్లల్ని కాపాడారు. ఈ సీను వేణులాగానే ప్రతి పౌరుడు కాకి చొక్కా వేయని పోలీస్ కావాలి. ఇలాంటి సంఘ విద్రోహక శక్తుల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. సీను వేణులకు ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా రివార్డులు ప్రకటిస్తున్నారా? ఈ దేశానికి యువతే బలం. ఇలాంటి వాళ్ళకి అవార్డులు రివార్డులు ఇవ్వాలని ప్రభుత్వానికి రికమెండ్ చేస్తాం. వీళ్ళనేం చేయాలనుకుంటున్నారు సార్? అమ్మాయిలందరినీ వాళ్ల కుటుంబ సభ్యులకి అప్పజెప్పబోతున్నాం. అలాగే తల్లి తండ్రులు లేనటువంటి పిల్లల్ని తీసుకెళ్లి స్టేట్ హోంలో చేర్పిస్తాం. వీళ్ళని తీసుకెళ్లి బాగా కోటింగ్ ఇచ్చి ఇంకా ఎక్కడెక్కడ కిడ్నాప్ చేశారో విషయాలు కక్కించి
కోర్టులో వీళ్ళకి కఠిన శిక్ష పడేలా చేస్తాం. తీసుకెళ్ళండి. నడు. ఏ? మ్మ్. మెల్లగా మెల్లగా అరవకుండా రండి. ఇదిగోరా ఆంటీ పడుకుందిరా. ఆంటీ 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 మన సీను టీవీలో వస్తున్నాడు ఆంటీ. టీవీ చూడండి ఆంటీ. త్వరగా టీవీ అవునా పెట్టండి ఆంటీ? నా కొడుకు సీను ఆ, టీవీలో వస్తున్నాడా? అవునంటీ నిజమా? నిజమే నా సీనియేనా? సీనుయే. మీరు బాగా చూసారా? అవునంటీ అయితే పదండి. ఒరే నా సీనురా. అవును నా సీను. అవును. సీను, మీరు ప్రాణాలు తెగించి మరీ కాపాడారు కదా, మీకు భయం అనిపించలేదా? ఇలా సీతా సావిత్రుల్ని కాపాడతామని నిజంగా మాకు కూడా తెలియదు. అమాయకులైన సీతా సావిత్రులను చూసి మా ప్రాణాలకు తెగించి మరీ కాపాడాలనుకున్నాం. నా సీనురా. అందుకే మాకేమైనా పర్వాలేదని చెప్పి కరుడు గట్టిన ముంబై గ్యాంగ్ని పోలీసుల సాయంతో పట్టుకోగలిగాం. నేను చెప్పాను కదరా, నా బిడ్డ ఎప్పటికైనా గొప్పోడవుతాడని. చూడరా నా సీను ఎంత గొప్పోడయ్యాడో చూడు. సీతా సావిత్రి వాళ్లే కాదు, మీరు చూశారు కదా, ఎంతో మంది అమాయకులను, చిన్న చిన్న పిల్లలని వాళ్ళు కిడ్నాప్ చేసి ఏమేమో చేస్తున్నారు. సో అవన్నీ కాపాడగలిగాం. మాకెంతో ఆనందంగా ఉంది. ఓకే సీను, థ్యాంక్ యూ. ఈరోజు వాళ్ళలో మనము తేలిపోవాలి. అప్పుడే అయిపోయిందా? సీత, సీత రావే బయటికి. ఏయ్ సావిత్రి, నువ్వు రావే. సీత, అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎందుకు వచ్చావు? సావిత్రి, నువ్వెవరు? అసలు మిమ్మల్ని మేము ఎందుకు కాపాడాలి? కాపాడాం పో. అసలు మిమ్మల్ని మేము ఎందుకు చేరదీయాలి? చారదీశాం పో. అసలు మిమ్మల్ని మేము ఎందుకు పెంచాలి? ఎందుకు పెంచాలి? మాకింకేం పని లేదా? లేదా? ఏదో ఆపట్లో ఉన్నారంటే ఆ టైంలో రిస్క్ చేశాము. హీరోలా ఫైట్ చేశాము. చేసాం. నువ్వు నేను జస్ట్ అంతే. నువ్వు ఎక్కువ ఫైట్ చేశావు, నేను తక్కువ చేశాను. ఎంతో రిస్క్ చేసి ఫైట్ చేసి కాపాడితే, కాపాడిన తర్వాత ఊరుకు వెళ్ళాలి కదా. మళ్ళీ ఎందుకు వచ్చారు? ఎందుకు వచ్చారు? వెళ్ళకుండా మళ్ళీ వచ్చి మా ఆనందాన్ని సంతోషాన్ని పోగొట్టారు. కరెక్ట్ కరెక్ట్. అసలు ఒంటరిగా హాయిగా జాలీగా ఉన్న మా గాలికి మీరు బంధాలయ్యారు. అసలు మిమ్మల్ని మేము ఎందుకు పెంచాలి? అసలు మీరు మాకు ఏమవుతారు? ఏమవుతారు? మా చుట్టాలా? చుట్టాలా? లేక మా బంధువులా? బంధువులా? ఏమీ కాదు. ఇక నుండి మిమ్మల్ని మేము పెంచాం. ఇక నుండి మిమ్మల్ని మేము పెంచామంటే పెంచాం. దయచేసి మీ ఊరికి మీరు వెళ్ళిపోండి. వెళ్ళిపోండి. పోవాలంటే తప్పగా.
ఏం చేద్దాం? ఇటు వెళ్దామా? ఇటు వెళ్దాం. సరేనా? పద. ఏమయ్యా మీ ఇద్దరు ఆ పని చూడండి. సార్ చూడండి సార్. ఆయా నువ్వు పో. ఆయా మీరు అడిగినవన్నీ తెచ్చిచ్చాను కదయ్యా. ఇంతవరకు నా బిడ్డల ఆచూకీ మాకిక్క మీరు చెప్పలేదు. మీకు మాలాంటి పేదోళ్ళ బతుకులంటే చిన్న చూపు అయ్యా, చిన్న చూపు. ఏంటయ్యా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు? మాకు మీ బిడ్డలకే సోటే అనుకుంటున్నావా? మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, తర్వాత చూద్దాం. వెళ్ళు. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను. నువ్వు వెళ్ళు. అలా సార్, ఈ అమ్మాయిల కేసు గురించి మనకి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు సార్. వాళ్ళ కేసు గురించి బయట మనకి చాలా ప్రెషర్ ఉంది సార్. తొందరగా తేల్చిపోతే మనకే ప్రాబ్లం సార్. ఈ కేసుని సిటీకి ట్రాన్స్ఫర్ చేస్తే మనకి మంచిది సార్. అంతేనంటావా? అవును సార్, ఈ కేసుని ఎంత తొందరగా క్లోజ్ చేస్తే అంత మంచిది సార్. సరే అలాగే చేద్దాం. అలాగే సార్. ఇదిగో పెద్దయినా, నువ్వు ఆవేశపడడంలో తప్పేం లేదు. నీ పిల్లల గురించి సిటీలో ఉన్న పెద్ద సార్కి నేను చెప్పాను. నువ్వు బాధపడకు, వాళ్ళు క్షేమంగానే మీ ఇంటికి వస్తారు. దిగులు పడకండి. ఎస్ఐ గారు అలాగన్నారని బాధపడకు. ఏంటి, మీ పిల్లల్ని వెతికి పెట్టే బాధ్యత మాది. ఓకేనా? వెళ్ళు. సీత, సీత, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళావు? ఈసారి నిన్ను ఏమి అన్ను, అస్సలు తిట్టను. బావా, నేను కావ్యని. సీత కాదా? సారీ అమ్మా, మా సీత అనుకున్నాను. సారీ అమ్మా. అక్క వాళ్ళు లేరా? లేరమ్మా, బయటికి వెళ్ళారు. వచ్చేస్తారమ్మా. ఓ అలాగా. వస్తే స్వాతి కావ్యాలు వచ్చారని చెప్పు. నేను చెప్తాను. సరే. రేయ్ రేయ్ సీను, ఒక్కసారి అటు చూడరా, ఎవరొచ్చారో. రే, ఆ పక్కింటి అమ్మాయిలు మళ్ళీ వచ్చినట్టు చెప్పరా వాళ్ళకి. మన సీతా సావిత్రి లేరని, ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయారని, మన నుండి దూరంగా వెళ్ళిపోయారని చెప్పరా వాళ్ళకి. చెప్పు. కాదురా, మన సీతా సావిత్రి వచ్చారా, ఒక్కసారి చూడరా. వాళ్ళు మన పక్కింటి అమ్మాయిలేరా? ఒక్కసారి చూడరా. కళ్ళమని దుబాయ్ రేయ్ చూడరా. సీతా సావిత్రి నిజంగానే? నిజంగానేనా? సీతా సావిత్రులు. సీత, సీత, నిజంగానే వచ్చావా? నా కోసం తిరిగి వచ్చావా? మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టొద్దనుకున్నాం. వెళ్దామనే వెళ్ళాం, కానీ మధ్యలో రౌడీలు వచ్చి ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతారో అని భయం వేసింది. మీరు గుర్తొచ్చారు, అందుకే తిరిగొచ్చాం. అయ్యో సీత, సారీ సీత, సారీ సీత, తప్పు చేశాను సీత, నేను తప్పు చేశాను. ఇంకెప్పుడు ఏమన్నా సీత, సారీ సీత, సారీ సీత, నన్ను క్షమించు. నువ్వు దూరం వెళ్ళినప్పటి నుంచి నా మనసులో లేదు. నా గుండె బరువెక్కిపోయింది. నేనేదో జీవితంలో విలువైంది కోల్పోయానని తెలుసుకున్నా. నిజంగా నువ్వు రాకపోయింటే నేనేమైపోయేవాడినా నాకే తెలీదు. అయినా ఆ రోజు మందు దాగి అలా ప్రవర్తించానే తప్ప నీ మీద ఎటువంటి కోపం లేదు. నిజంగా మందు ఎప్పుడు తాగను. కావాలంటే నా మీద ఒట్టు, నా మీద ఒట్టు. నువ్వు నాకు కావాలి సీత. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను.